వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్‌లో లాస్ట్ 30 ఇయర్స్‌గా ఎవ్వరూ చేయలేని పనిని ఒకే ఒక్కడు చేసి చూపించాడు. మమతా బెనర్జీ అనే తిరుగులేని శక్తిని ఆమె సొంత గడ్డ భవానీపూర్‌లోనే 15,000 ఓట్ల తేడాతో ఓడించి బెంగాల్ పొలిటికల్ హిస్టరీని సుబేందు అధికారి తిరగరాశారు. సరిగ్గా ఇవాళ అంటే మే 9, 2026న కోల్కతాలోని బి గ్రేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ సమక్షంలో బెంగాల్ ఫస్ట్ బీజేపీ చీఫ్ మినిస్టర్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అసలు ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా ఆమె క్యాబినెట్లో కీ మినిస్టర్గా ఉన్న సువేందు ఆమెకే యముడిలా ఎలా మారారు? నందిగ్రామ్ వీధుల్లో మొదలైన ఒక సాధారణ యువకుడి జర్నీ ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీ వరకు ఎలా చేరింది? బెంగాల్ రాజకీయాలను మలుపు తిప్పిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు సువేందు అధికారి అనే వ్యక్తి మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని లోపల నుంచి ఎలా మొక్కలు చేశారు? మమతా బెనర్జీని ఓడించి బెంగాల్ గడ్డపై సువేందు అధికారి తన జెండా పాతడం వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉంది. 1970 డిసెంబర్ 15న పూర్బ మేదినాపూర్ జిల్లాలోని ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన సువేందు మొదట్లో కాంగ్రెస్ కి సంబంధించిన సంస్థల్లో పనిచేశారు. అయితే 1998లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పెట్టినప్పుడు ఆమె వెంటే నడిచి ఆ పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లిన నాయకుల్లో సువేందు కూడా ఒకరు. ముఖ్యంగా 2007, 2008 టైంలో జరిగిన నందిగ్రామ్ భూ పోరాటంలో ఆయన రాజకీయ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది. అప్పట్లో ప్రభుత్వం బలవంతంగా భూములను సేకరించాలని చూస్తే భూమి ఉచ్ఛేద ప్రతిరోధ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఉద్యమానికి సువేందు నాయకత్వం వహించారు. 2007 మార్చిలో జరిగిన పోలీస్ ఫైరింగ్ లో 14 మంది చనిపోయిన టైంలో సువేందు పేరు బెంగాల్ ఇంటింటికి పాకిపోయింది. ఆ పోరాటంతోనే 34 ఏళ్ల లెఫ్ట్ పార్టీ రూలింగ్ క్లోజ్ అయ్యి టీఎంసీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సువేందు కేవలం ఒక నాయకుడే కాదు, మెదినీపూర్ బెల్ట్ లో ఎదురులేని శక్తిగా ఎదిగారు. టీఎంసీ ప్రభుత్వంలో ఆయన ట్రాన్స్పోర్ట్, ఇరిగేషన్ లాంటి ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ కు మంత్రిగా ఉండి పార్టీలో మమతా తర్వాత నెంబర్ 2 స్థాయికి చేరుకున్నారు. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. దాదాపు 2 డికేట్స్ అటాచ్మెంట్స్ ని తెంచుకొని 2020 డిసెంబర్ 14న సువేందు బీజేపీలో చేరారు. ఇది బెంగాల్ రాజకీయాల్లోనే అతిపెద్ద భూకంపం. 2021 ఎలక్షన్స్ లోనే మమతా బెనర్జీని ఆమె కంచుకోట అయిన నందిగ్రామ్ లో నేరుగా ఢీకొని అతి తక్కువ తేడాతో ఆమెను ఓడించి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డారు. అప్పటి నుండి 2026 వరకు 5 ఏళ్ల పాటు బెంగాల్లో బీజేపీకి ఒక తిరుగులేని ఫేస్ గా మారారు. ముఖ్యంగా టీఎంసీ లోపల ఉన్న అసంతృప్తిని, ఆ పార్టీలోని నెట్వర్క్ ను వాడుకొని బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ బలాన్ని పెంచారు. 2026 ఎలక్షన్స్ కి బీజేపీ ఆయననే అభ్యర్థిగా ప్రకటించి రంగంలోకి దించింది. ఈసారి ఆయనను కేవలం నందిగ్రామ్ కే పరిమితం చేయకుండా కోల్కతాలోని మమతా సొంత నియోజకవర్గం భవానీపూర్ లో కూడా పోటీ చేయించారు. మే 4న వచ్చిన రిజల్ట్స్ లో భవానీపూర్ లో 15,000 ఓట్ల మెజారిటీతో మమతా బెనర్జీపై గెలవడమే కాకుండా నందిగ్రామ్ లో కూడా 9,665 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మే 8వ తేదీన కోల్కతాలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల మీటింగ్ లో సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సువేందును బీజేపీ చీఫ్ మినిస్టర్ గా చూస్ చేశారు. ఇక వెంటనే బెంగాల్ గవర్నర్ ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఇవాళ మే 9న లక్షలాది మంది ప్రజల మధ్యలో బెంగాల్ ఫస్ట్ బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈ విన్నింగ్ సెలబ్రేషన్స్ మధ్యలో మే 5వ తేదీన ఆయన పర్సనల్ అసిస్టెంట్ చంద్రనాథ్ రాత్ హత్యకు గురవడం వల్ల ఇప్పుడు స్టేట్ లో కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యాయి. ఎలక్షన్స్ తరువాత జరుగుతున్న ఈ హింసను అదుపు చేయడం, దశాబ్దాలుగా పాతుకుపోయిన పాత వ్యవస్థను మార్చడం ఇప్పుడు సువేందు ముందున్న అతిపెద్ద సవాళ్లు. 10 ఏళ్ల క్రితం ఏ నందిగ్రామ్ ఉద్యమం అయితే మమతా బెనర్జీకి అధికారాన్ని ఇచ్చిందో అదే ఉద్యమం నుండి ఎదిగిన సువేందు అధికారి ఇప్పుడు ఆమెను గద్దెదించి కొత్త చరిత్ర సృష్టించారు. మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కోల్చడం సువేందు అధికారికి కేవలం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదు, అది ఆయన పక్కాగా అమలు చేసిన ఒక ప్లాన్. టీఎంసీలో ఉన్నప్పుడు ఆ పార్టీ మెకానిజం ఎలా పనిచేస్తుందో ఆయనకి ప్రతి ఇంచ్ తెలుసు. అందుకే బీజేపీలోకి వెళ్లిన తరువాత తన పాత పరిచయాలను వాడుకొని గ్రౌండ్ లెవెల్ నుండి టీఎంసీ కోటను లోపల నుండే వీక్ చేశారు. 2021 నుండి 2026 మధ్యలో ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మమతా ప్రభుత్వంపై చేసిన పోరాటం చిన్నదేమీ కాదు. అప్పట్లో జరిగిన
సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ గాని, ఇంకా వేరే కరప్షన్ ఆరోపణలు గాని వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి టీఎంసీపై ఒక వ్యతిరేకతని సృష్టించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దీనివల్ల కేవలం హిందూ ఓటర్లే కాకుండా అభివృద్ధిని కోరుకునే సాధారణ ప్రజలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేశారు. ముఖ్యంగా 2026 ఎలక్షన్స్ లో సువేందు ఒకేసారి 2 ప్లేసెస్ లో పోటీ చేయడం అనేది బెంగాల్ రాజకీయాల్లోనే అతిపెద్ద రిస్క్. ఒకవైపు తన సొంత నియోజకవర్గం నందిగ్రామ్ ను కాపాడుకుంటూనే మరోవైపు మమతా బెనర్జీని ఆమె సొంత ఏరియా అయిన భవానీపూర్ లో ఢీకొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. భవానీపూర్ లో మమతాను ఆపడం వల్ల ఆమెను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయకుండా ఆపొచ్చనేదే సువేందు మాస్టర్ ప్లాన్. ఈ ప్లాన్ వర్కౌట్ అవడం వల్లే ఇవాళ బీజేపీ 200 కంటే ఎక్కువ సీట్లు సాధించి పవర్ లోకి వచ్చింది. అయితే ఈ ఎదుగుదల వెనుక కొన్ని చీకటి కోణాలు కూడా ఉన్నాయని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. రాజకీయ కక్షలు ఏ స్థాయికి చేరాయంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాతి రోజే ఆయనకు బాగా క్లోజ్ అయిన చంద్రనాథ్ రాథ్ ను కాల్చి చంపారు. గెలుపు ఆనందంలో ఉన్న సువేందు అధికారికి ఈ హత్య ఒక పెద్ద సవాలుగా మారింది. తన సొంత మనుషులకే రక్షణ లేకపోతే రాష్ట్రాన్ని ఎలా కాపాడతారనే ప్రశ్న ఇప్పుడు ప్రతిపక్షాల నుండి వినిపిస్తోంది. ఈ ఒత్తిడిని తట్టుకొని ఆయన ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ఎలా నిరూపించుకుంటారు? సువేందు అధికారి కేవలం ఎలక్షన్స్ టైంలో కనిపించే లీడర్ కాదు. ఆయన ఒక పక్కా ఆర్గనైజేషన్ మ్యాన్. మమతా బెనర్జీ దగ్గర ఉన్నప్పుడే ఆయన బెంగాల్లోని దాదాపు 60 నియోజకవర్గాల్లో తనకంటూ ఒక పర్సనల్ కేడర్ ను బిల్డ్ చేసుకున్నారు. టీఎంసీలో ఉన్న ఏ నాయకుడికి లేని ప్రత్యేకత ఏంటంటే జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ప్రతి కార్యకర్తతో ఆయనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేది. అందుకే ఆయన పార్టీ మారినప్పుడు కేవలం ఆయన ఒక్కడే రాలేదు. ఆయనతో పాటు వేలాది మంది గ్రౌండ్ లెవెల్ వర్కర్లు బీజేపీ వైపు నడిచారు. బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఒక పార్టీని గ్రామంలోకి తీసుకెళ్లాలంటే కేవలం నినాదాలు ఉంటే సరిపోదు, బలమైన నెట్వర్క్ ఉండాలి. ఆ నెట్వర్క్ ను సువేందు తన సొంత బలంతో నిర్మించి బీజేపీకి అప్పగించారు. ముఖ్యంగా అమిత్ షా లాంటి పెద్దవాళ్ళు సువేందును అంతగా నమ్మడానికి కారణం ఆయనకు ఉన్న ఈ అడ్మినిస్ట్రేటివ్ గ్రిప్. అప్పట్లో టీఎంసీలో ఉన్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ని, నాయకుల మధ్య ఉన్న అసంతృప్తిని కట్టిపెట్టి వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చి బీజేపీకి ఒక సైన్యంలా మార్చారు. సువేందు ప్లానింగ్ ఎలా ఉంటుందంటే అపోజిషన్ పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడే దెబ్బ కొట్టేవారు. యూత్ ఐకాన్ గా ఎదగడం కోసం ఆయన వాడే స్ట్రీట్ స్టైల్ లాంగ్వేజ్, సామాన్య ప్రజలతో ఆయన కలిసే తీరు బెంగాల్లోని యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఒక సామాన్య పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఇవాళ బెంగాల్ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగిన సువేందు ఒక లీడర్ గ్రౌండ్ లెవెల్ నుండి ఎలా ఎదగవచ్చో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో సువేందు అధికారి ఎదుగుదల ఒక సామాన్య నాయకుడి విన్నింగ్ స్టోరీ మాత్రమే కాదు, దశాబ్దాల పాటు పాతుకుపోయిన ఒక వ్యవస్థను తన ప్లాన్లతో కూల్చేసిన ఒక పొలిటికల్ మాస్టర్ క్లాస్. 2007లో ఏ నందిగ్రామ్ ఉద్యమం మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోబెట్టిందో సరిగ్గా 19 ఏళ్ల తరువాత అదే నందిగ్రామ్ పుత్రుడు ఆమెను ఓడించి బెంగాల్ పై బీజేపీ జెండా ఎగరవేయడం ఒక హిస్టారికల్ టర్నింగ్ పాయింట్. మే 9, 2026న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా బెంగాల్ రాజకీయాల్లో కొత్త చాప్టర్ మొదలైంది. అయితే తన క్లోజ్ ఫ్రెండ్ చంద్రనాథ్ హత్య లాంటి ఇన్సిడెంట్స్ ఆయన ముందున్న సవాళ్లను గుర్తు చేస్తున్నాయి. ఒకప్పుడు మమతాకు కుడిపుచంలా ఉండి ఇప్పుడు ఆమెకే ప్రత్యర్థిగా మారి రాష్ట్రాన్ని పాలించబోతున్న సువేందు బెంగాల్ భవిష్యత్తును ఏ దిశగా నడిపిస్తారో మనం వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని ఇన్వెస్టిగేటివ్ మరియు పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగాల్లో వచ్చిన ఈ మార్పుపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి లోతైన ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి.